హలో కాకా నమస్తే. ఈరోజు నేను మా దోస్తులు కలిసి ఈ కొత్త ప్లేస్కి అయితే చేపలు పట్టడానికి వచ్చినాం కాక. ఇక చేపలు సొక్కనే పడతాయి అనుకున్నాం. ఇక ప్రతిసారి చేపలు గెట్లా పడతాయి కాక. మనం పోయినప్పుడల్లా చేపలు పడాలంటే గజేమైనా మనం రాసి పెట్టుకున్నా గప్పుడప్పుడు గిట్లా అవుతుంది కాక. జర్రంతా ఓపిక తీసుకొని మనమే సర్దుకోవాలి. ఇక ఇక్కడ ఎండ మాత్రం పుట్టు కొడుతుంది. ఒక చెట్టు నీడ లేదు, ఏం లేదు కాక. ఇక మావనికి లేచి గీచుంటే రమ్మంటే నేను చేప కొట్టాలి బయటికి రావాలి అంటాడు. పోయిందా? ఇక ఈ ప్లేస్కి అయితే మేము నలుగురం వచ్చినాం కాక. ఒకడు చెట్టు కిందికి పోయిండు, ఇంకొకడేమో గాలం కర్ర పట్టుకొని చెరువు చుట్టూ తిరిగి ఒక బురకనైతే పట్టుకొచ్చిండు. ఇక చేపను కాల్చుకొని తిందామని ఇక మావాడైతే డ్రెస్సింగ్ చేస్తాడు. ఇక టైం కూడా సాయంత్రం 4 అయింది కాక. ఆకలి బిర్రుగా అవుతుంది. ఇక చేపలు పడుతుంటే ఆకలి అనిపించదు కాక. చేపలు పడకపోతే ఇక ఆకలి అనిపిస్తుంది. ఇక మావాడు చేపకి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఒకటేసారి నేర్పిస్తుండు కాక. ఇక చేపనైతే ఆగం చెప్తాడు. ఇక ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి కాక. చేపను గెట్లా కాల్చాలి, గేమ్ చేయాలని కామెంట్లు అయితే చేయండి. అరే అవన్నీ కాలిపోతాయిరా, అవన్నీ కాలిపోతాయి కానీ పొట్ట ఒకటి ముళ్ళు గుచ్చుకుంటుంది రాహులే. ఏం చేస్తుంది? ఏ పోతుంది అది పొట్ట పేరు చేసిన బతుకుతున్నాను. దాని వద్దురు అట వద్దురు అలా కూడా అది బతికే ఉందిరా. దాని జబ్బాలు కొట్టుకుంటున్నాయి. లోపల పోయేయగలరా? ఇక మావాడు ఈ చేపకు పొట్ట పేగులు అన్నీ తీసేసిండు కాక. గైనా ఈ చేప బతికే ఉంది. ఇక అంటే లోపల కుడుతుంది. ఇక లోపల పోతే మిగతా చేపలు భయపడవా కాక. గిదేంద్ర కొత్త రకం చేప వచ్చింది. ఇక ఉరికిచి ముడ్డి మీద అత్తనావా కాక. గా చేపల్ని మనమే పంచాయతీ పెట్టినట్టు ఉంటుంది. దీన్ని ఏం లేదురా లోపల. అసలు దీని దెబ్బ కూడా తీసిన, దాని దౌడ పండ్లు వీడు అన్నీ కూడా పీకిన. ఇంకోసారి వీడియో చూసి పారా అది కొట్టుకుంటూనే ఉందిరా. అది దాని సంవత్సరం చంపినది కాల్చరాదురా మరి. పాపం తగులుతుందా నీకు? పట్టింది ఎవడు ఇంటికి వెళ్తుంది. ఆడు పట్టిన చంపకుండానే కాలుస్తుండు దాన్ని. నువ్వేంద్ర పంగా సాపి కూర్చున్నావు మరి. నీళ్ళు తాగడానికి 2 లీటర్ నీళ్ళు మీద తాగి చచ్చింది. హలో మామ నమస్తే. ఈ వీడియోలో కోటిగాడి గిట్ట చెప్పండి. నీ యొక్క పాడకం అదే చెప్తారు కదా ఫ్రెండ్స్. అసలు పెట్టి వనుకుంటే మందాడం లేపి పెట్టరా కింద కంటే ఇంక మంట రాదు. అమ్మ ఎర్రలతో కొంచెం పాంప్లెట్లు కిలో కొట్టుకోబెట్టాం కదా.
ఉల్లిగాడి పట్టు నీ కర్ర చూడు కుదిరిపోతే అంటే చిల్లి వస్తుంది. అదే అదో ఏ మంచిగానే ఆడ ఆడ బిడ్డ పెడతారు ఆడబిట్టు దాని మీద కూడా ఏరియా దాని కింద ఆగం 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 చేస్తుందేంట్రా కాల్చి ఇంకా కాలే అది కాలే ఇంకా చాలా పని ఉంది దాన్ని కర్ర దగ్గర ఎక్కడ కాలుతాయి. పడ్డది ఆ రోజు దర్దప్లాజ ఇటు వచ్చి పల్లె చేపల పల్లె పెట్టరా ఇది నువ్వు పెట్టి చేతులు పెట్టే ఇంకా అర్థమై అందరికైనా పోయి వేద్దామంటే పోదాం పాండు. అమ్మా మొత్తం పట్టరా ఆగం ఆగం చేస్తారు. ఇంకా చేయగలిగిన మడ్డమై చేప కాలకు చేప బొగ్గు కావాలి. ఇది ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు ఆ వీడియో ఇది ఇంట్లో అప్లోడ్ చేయడానికి ఏముంది అప్పుడు కూడా ఒకటి ఇవాళ షో దొరకలే మాకు షో దొరకలేదు ఇదే మా కాక మా షోకి ఇది తగలబండి అది మీకు లేపినప్పుడు మొత్తం పీసు పీసు పడిపోతుంది. అట్నుంచి లేపరా అట్నుంచి దవడలేపరా అది హలో మామ నమస్తే. ఏ డోరీ లీటర్ పోదాం పోదాం నీళ్ళు దామవుతుంది 2 లీటర్ నీళ్ళు మీద తాగిరా కూర్చొని అదే కాలుతుందా పలికే కాలేదమ్మా మరి. హలో హలో లేదు బావ చెప్పు. పోలేదు ఇంటికి పోలే బావా అది అడుగుతున్నా పోయినావా లేదా అని. ఓ ఎట్ట ఏం చేద్దామన్నా టీకాడికి వెళ్తా అనుకుంటాగా అంతేగా అంతేగా గుట్ట గుట్ట అంటుంది బావా గుండెలో దాన్ని ఎప్పుడు తినాలా అని ఉందారా బా అవతల అర్థం చేసుకో 5 మినిట్స్ మళ్ళీ బా స్కిన్ పోయి స్కిన్లెస్ అయిపోయింది కదా ఇది. నేను స్కిన్ లేసేగా లైన్ చేస్తున్నా నిప్పు ఉంది ఇక్కడ తడకని పట్టుకునే కదా ముక్కని వస్తాడు. అవురా ఆగం ఆగమైంది కదా అది. కాలుతుంది మచ్చా. చిన్నగా ఇదిరా ఫుల్ కాలుతా ఉంది. ఆడబడితే ఆడ బొక్కలు వచ్చినాయి దానికి. ఆడ కింద వేసిండ్రా దాని కింద బొగ్గు ఉందిరా. అరే నిమ్మకాయ ఉంది బ్యాగ్లో తీరుపా. నిమ్మకాయ ఉప్పు కారం ఉండాలి ఇప్పుడు. దానేంద్ర అట్ట పిక్కో తిట్టురా రే. చేప పట్టడానికి కాల్చడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్. ఓకే కాకా థ్యాంక్ యూ. మళ్ళా ఉంటా.